చెప్తున్నా, ఇది మళ్ళీ మనం భవిష్యత్తులో కూడా మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ ఆన్ రికార్డే ఉంటాయి. వాళ్ళ లోపల అంతర్గత కలహాలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అని అంటే దాపు దొరికితే చాలు బండబూతులు తిట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. కాబట్టి ఈ యొక్క రాజకీయ చదరంగంలో ఈరోజు జరుగుతున్నటువంటి దాంట్లో ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి హరీష్ రావు గారికి ఆ యొక్క పదవి రాకపోతే ఆయన జీవితం అంధకారం అయ్యేటటువంటి పరిస్థితి. ఎందుకంటే బయటికి పోయి ఇంకో పార్టీ పెడదామన్నా సమయం కాదు, సందర్భం కాదు, సామాజిక బలము లేదు. నీకుంటున్నటువంటి ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి శక్తి చూపించుకుందామంటే ఎన్నికలు కూడా దగ్గరగా లేవు. సో ఇప్పుడు ఏ రకంగా కూడా హరీష్ రావు గారికి ఆయనకుంటున్నటువంటి ఉనికిని కాపాడుకోవాలంటే కేవలం ఆయన అడుగుతున్నటువంటి పదవిని సంపాదించుకోవడం మాత్రమే. ఆ పదవి ఆయనకు రాకపోతే రాజకీయంగా మాత్రం భవిష్యత్తు ఇంకా హరీష్ రావు గారికి శుభం బోర్డు పలకడానికి సిద్ధంగా ఉన్నట్టు తయారవుతుంది. కేటీఆర్ గారు దాని ముంగట పడనిచ్చే ప్రసక్తే లేదు. అదే హరీష్ రావు గారికి పదవి వస్తే మాత్రం కేటీఆర్ గారిని స్లోగా నాయన కష్టపడి సభ పెట్టి పరిచయం చేస్తే దాన్ని 6 నెలలకే అడియాసలు చేసినట్టుగా హరీష్ రావు గారు తన యొక్క వ్యూహాలతోటి మామ దగ్గర కొడుకు కంటే ఎక్కువ రాజకీయ చతురత నేర్చుకున్నటువంటి వారసుడు లెక్క కేటీఆర్ గారిని మాత్రం ఈ రాజకీయ చదరంగం నుంచి పక్కకు జరిపేస్తాడు. సో తెలంగాణ ప్రజలకి నేను చెప్పదలుచుకుంది ఏంటిది అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో కొట్లాడుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఏదో రేపు పొద్దున వస్తుంది అనేటటువంటి ఒక అందమైన అబద్ధాన్ని ప్రజలకి రుద్దేటటువంటి ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తున్నారో నేను ఒక్కసారి మీ అందరినీ చైతన్యం చేయదలుచుకున్నా.